హాయ్, భార్యలంటే ఇంట్లో వంట చేయాలి, భర్తలంటే బయటికెళ్లి ఉద్యోగం చేయాలి అనే రోజులు ఎప్పుడో పోయాయండి. భార్యాభర్తలు ఇద్దరు సమానంగా అన్ని పనుల్ని పంచుకునే రోజులు వచ్చేసాయి. మరి అందుకే మీ అభిరుచిలో ప్రతి శుక్రవారం మీ చేతి వంట సెగ్మెంట్ లో భార్యాభర్తలు ఇద్దరు చేసే వంటల్ని మీకు అందించబోతోంది. అండ్ అలాగే మన షెఫ్ రాజు గారు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు? ఆలు కొబ్బరి మసాలా అండి. ఆలు కొబ్బరి మసాలా. ఏదో వెరైటీగా ఉంది కాంబినేషన్. ఆలు కొబ్బరి మసాలా దాంట్లో ఆలు వేస్తున్నాం. సో కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో బంగాళదుంప అంటే మనం ఏ మసాలా కర్రీలో వేసుకున్నా, మిక్స్డ్ గా వేసుకున్నా, సింగిల్ గా వేసుకున్నా అది చాలా బాగా సెట్ అవుతుంది అది. సో ఇక్కడ కొబ్బరి పేస్ట్ తో చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇది కూడా మంచి టేస్ట్ గా వచ్చే డిష్ అండి. ఓకే, మరి గుమగుమల్లో ఆలు కొబ్బరి మసాలా. ఆలు కొబ్బరి మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు కొబ్బరి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేని, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మెయిన్ గా అంటే కొబ్బరి మసాలా అన్నాం కదా. సో ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. సో ఎండు కొబ్బరి ప్లేస్ లో కొంచెం కమ్మగా కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకున్నా మనకు బాగుంటుంది. 2 రకాల కొబ్బరి మనం వాడుకోవచ్చు, మనకి నచ్చిన దీన్ని బట్టి వాడుకోవచ్చు. అలాగే కావాల్సి కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకున్నా అది కూడా మంచి కమ్మగా చాలా బాగుంది. సో కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో మసాలా దినుసులు, సో యాలకులు, చెక్క, లవంగాలు, కొద్దిగా షాజీరా అండి. సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో యూజువల్ గా కొబ్బరి కాంబినేషన్ అంటే కొంచెం కాలీఫ్లవర్ అది ఎక్కువ చేస్తుంటారేమో కదా రాజు గారు? క్యాబేజ్ ఒకటి వాటిలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆలుతో అంటే కొంచెం మామూలు మన కుర్మా టైప్ మసాలా కాంబినేషన్ లో తీసుకుంటాం. రసాలు కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ, అంటే కొబ్బరితో పాటు కలిపి తీసేసి ఏదో ఒకటి వేస్తారు. సో ఆ టేస్ట్ మనకు వేరేగా ఉంటుంది. అవును. సో చాలా కొద్ది మంది చేసుకుంటూ ఉంటారు సో ఈ కొబ్బరి కాంబినేషన్ లో అనేది. సో ఇది మనకు కొంచెం బాగా వేగితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్. సో ఎండు కొబ్బరి ఏంటంటే కొంచెం దూరగా వేయించేసి సో మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇంకొంచెం కొబ్బరి స్మెల్ కూడా ఇంకొంచెం ఎక్కువగా తెలియాలనుకుంటే మనకి కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, సో వాటిని ముక్కలుగా కట్ చేసి వేయించేసి పేస్ట్ చేసుకున్నా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అది. సో ఇదేమో మనకి వైట్ కొబ్బరి కోకోనట్ పౌడర్ మార్కెట్ లో పొడి దొరుకుతుంది కదా, సో నేను పొడితో చేస్తాను. పొడితో కంటే కూడా మనకి కొబ్బరి ముక్కలతో చేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా బాగా వస్తుంది. ఇది కూడా కొంచెం అంటే ఎక్కువ ఈ స్వీట్స్, ఈ కుకీస్ టైప్ లో వాటిలో ఎక్కువగా వాడుకోవడానికి ఇది కంఫర్ట్ గా ఉంటుంది, స్వీట్ గా అనిపిస్తుంది. అంటే కిచెన్ లో కూడా మసాలా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడకుండా, ముక్కలు కోసే అవసరం లేకుండా ఇది ఈజీగా కొంచెం అలా వేయించేసేసుకొని చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొబ్బరి పేస్ట్, సో ఇక్కడే దీనికి కొంచెం సీజనింగ్ కూడా చేసుకున్నామండి. సరిపడా ఉప్పు. సో కంపారిటివ్లీ మనకి వేరే మసాలా కర్రీస్ తో చూస్తే ఇది ఫాస్ట్ గానే అయిపోతుంది. కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో ఇది కొంచెం మనకు
కొబ్బరి పేస్ట్ కొద్దిగా మగ్గాలండి. ఆల్రెడీ మనం వేయించాం, ఆయన కూడా కొంచెం మగ్గితే మనకి కాస్త ఉప్పు కారాలు కూడా కొంచెం ఇవి కొంచెం మనకు ఆ ఘాటు కూడా తగ్గుతుంది. కొంచెం మగ్గితే మనకు ఆ ఉప్పు కారాలది. సో కొంచెం మగ్గితే ఆ నెక్స్ట్ ప్రాసెస్ అని మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పేస్ట్ మగ్గుతూ ఉంటుందండి. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టు పెరగదు, అలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, క్యాబేజ్ ఆకులు రసంలాగా చేసుకుని ఈ రసాన్ని జుట్టంతా పట్టించుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే 4-5 వారాల్లోనే జుట్టు బాగా పెరుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపలు అండి. ఓకే, దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఓకే, సో ఇలాంటివి మనకి రోటీ కాంబినేషన్స్ అయితే బాగుంటాయేమో కదా రాజు గారు. ఈ డిష్ ఏంటంటే మనకు అంటే ఆలు కాంబినేషన్ ఏదైనా మసాలా తీసుకుంటే రోటీ అలాగే ప్లెయిన్ రైస్ కానీ పలావ్ కానీ అన్నిటి కూడా బాగా సెట్ అవుతుంది. సో దీని స్పెషాలిటీ అది. ఓకే ఓకే, ఇప్పుడు కుర్మలా వచ్చింది కదా టెక్స్చర్ అలాగే వచ్చింది. అంటే ఓన్లీ సింగిల్ గా మనం అది కొబ్బరి ఒకటే తీసుకున్నాం కదా. అంటే మనకి ఎలా అయినా మనం తీసుకునే మసాలా లో కూడా ఆల్మోస్ట్ కొబ్బరి కంపల్సరీ ఉంటుంది కదా. కాస్త గసగసాలు కొబ్బరి లేకపోతే ఇలా మసాలాలన్నీ కూడా కొంచెం దగ్గరగా అలాగే టెక్స్చర్ పరంగా చూస్తే. అవును. సో అన్లెస్ మనం కొంచెం థిక్ గా చేసుకున్నా లేకపోతే మరీ పల్చగా చేసుకున్నా కొంచెం వేరేగా ఉంటుంది. కానీ లేకపోతే మనకు ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా అలాగే ఉంటుంది. సో ఇది కొంచెం మగ్గాలండి. సో ఇలా కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. సో దీంట్లో కూడా కొంచెం పులుపు కావాలి అనుకుంటే టొమాటోలు కానీ లేదా కొంచెం పుల్లటి పెరుగైనా కానీ 1 టేబుల్ స్పూన్ అలా జస్ట్ అలా యాడ్ చేసుకున్నా మనకు కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అయితే బాగుంటుంది. ఓకే, సో చాయిస్ కావాలి అనుకుంటే అది కూడా అంటే మరి కొబ్బరి ఒకటి బ్లాండ్ గా అనిపిస్తుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. టొమాటో కానీ లేదా పెరుగు కానీ. ఓకే, సో కొంచెం దగ్గరికి వస్తే మనకు అంటే ఆ వాటర్ కూడా కొంచెం ఎవాపరేట్ అయిపోతే సో అంతలోపు ఏంటంటే ఆ టైంలో ఈ బంగాళదుంపలు కూడా ఆ మసాలాను కొంచెం పీల్ చేస్తాయి. సో పైన ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది. సర్వ్ చేసేసుకుందాం. ఆలు కొబ్బరి మసాలా రెడీ. ఓకే అండి, మరి ఆలు కొబ్బరి మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కొబ్బరి మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కొబ్బరి మసాలా రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి, మంచి స్మెల్ వస్తుంది గ్రేవీ. మసాలా కొబ్బరి వేసుకున్నాం కదా. చాలా సూపర్, బాగుంది. ఎందుకంటే ఆలుతో బాగా బ్లెండ్ అయిపోయింది. సో బేసిక్ గా ఆలు మనకి వంకాయ ఇవి దేంట్లో వేసుకున్నా కూడా హ్యాపీగా సెట్ అయిపోతాయి కదా. అయితే యూజువల్గా ఎప్పుడు ఆలుతో మనము కాంబినేషన్ మసాలానే ఎక్కువ చేస్తూ ఉంటాము. బట్ ఇలా సింగిల్ గా ఓన్లీ కొబ్బరి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. సో అంటే మనం ఇట్లా మసాలా వేస్ట్ చేసాం కదా, సో కొంచెం ఆ ఘాటుతో బాగా అనిపిస్తుంది. సో మీరు అన్నట్టు కొంచెం కమ్మగా కావాలి అనుకున్న వాళ్ళైతే రోటీస్ లాంటి వాటిలోకి సో నేను చెప్పిన పచ్చి కొబ్బరి కానీ లేదా కొబ్బరి పాలు కానీ యూజ్ చేసుకొని చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పళ్ళు బాగా మిలమిలా మెరుస్తూ ఉండాలి, దంతాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సింది. అదేంటంటారా? కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా మిరియాల పొడి, సాల్ట్, ఈ మూడింటిని కలుపుకొని
వారానికి ఒక 2 సార్లైనా చేతి వేళ్లతో మృదువుగా పళ్ళు తోముకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే పళ్ళు గట్టిపడమే కాకుండా చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే పళ్ళ మీద పేరుకున్నటువంటి గార కూడా చాలా వరకు తగ్గుతుంది. పళ్ళు కూడా బాగా మెలమెల మెరుస్తూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఇవాళ కపుల్ రెడీగా ఉన్నారు కదా, ఫస్ట్ పరిచయం చేసుకుని ఇవాళ వంటని చూద్దాం. హలో అండి. హలో, మీ పేరేంటి? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? యూసుఫ్ గూడ నుంచి మేడం. యూసఫ్ కూడా. ఓకే, నమస్తే అండి. మీ పేరేంటి? రాము. రాము గారు. సో ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 12 years మేడం. 12 years. సో ఏం చేస్తుంటారు రాము గారు మీరు? నేను టీచర్. టీచరా? వెరీ గుడ్. సో మరి వంటలు టచ్ ఉందా రాము గారు మీకు? ఉంది మేడం. ఉందా? వెరీ గుడ్. సో ఫస్ట్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు అండ్ ఏం వెరైటీ చేస్తారు? సారే చేస్తా. సారే చేస్తారా? సో రాము గారు ఏం చేస్తారు? వంకాయ దోసకాయ పచ్చడి. వంకాయ దోసకాయ పచ్చడి. వావ్, నాకు ఇష్టమైన పచ్చడిలో ఇదొకటి. సో రెడీయా మరి అయితే మీరు? ఓకే మేడం. ఓకే, మరి వంకాయ దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ వంకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, వంకాయలు 3, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. రాము గారు మొదలు పెడదామా? ఓకే మేడం. ఫస్ట్ ఆయిల్. మనం అన్ని ఫ్రై చేసుకోవాలండి. అవును మేడం. మీకు పచ్చళ్ళు ఇష్టమా ఏమిటి? ఎవరికి ఇష్టం పచ్చళ్ళు? అన్ని ఇష్టం. ఎమర్జెన్సీలో పచ్చళ్ళే ఉపయోగపడతాయి కదా. ఓకే ఓకే. మిర్చి కొద్దిగా వేడి చేసేసుకోవాలి. ఓకే. సో ఇవి వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి. అవును మేడం. కొంచెం వేగినది, ఎందుకంటే బాగా చిటపట్లు ఆడుతుంది కదా. నెక్స్ట్ దోసకాయ వంకాయ కూడా వేయించాలా లేకపోతే? కొంచెం వేడి చేసి సైడ్ పెట్టేసి మిక్స్ చేసుకో. అంతే. ఎక్కడ నేర్చుకున్నారు ఈ పచ్చడి? మేము టీచర్స్ అప్పుడు ట్రైనింగ్ అప్పుడు నేర్చుకున్నాం మేడం. టీచర్ ట్రైనింగ్ అప్పుడు. సో ఏం టీచ్ చేస్తూ ఉంటారు మీరు? మేడం సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ మేడం. ఆల్ సబ్జెక్ట్స్. ఓకే ఓకే. స్కూల్ అండి కాలేజ్? స్కూల్ మేడం. స్కూల్లో చిన్నపిల్లలది. ఓకే, సరిపోతాయా ఇది? మేడం సరిపోతుంది మేడం. ఓకే. సో నెక్స్ట్ దోసకాయ వంకాయ కూడా పెట్టారు మేడం. పెట్టేసి. సో జస్ట్ కొంచెం సాఫ్ట్ అయితే చాలా అయితే, లేకపోతే ఇట్లా బాగా మెత్తగా అవ్వాలా? కొద్దిగా కలర్ రావాలి మేడం. కొద్దిగా కలర్ రావాలా? ఓకే అండి, వెయిట్ చూద్దామండి. ఓకే, కొద్దిగా మంట తగ్గించుకొని ఉడికించి సైడ్ బౌల్ తీసేసి. ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడు చేస్తారు వంట? లాస్ట్ ఒక 1 year అవుతుంది. 1 year అవుతుందా? సో 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడేనా గరిటె పట్టుకుంది? అవును మేడం. అది యూజువల్ గా అవసరం రాదు కదా. బట్ మీరు ట్రైనింగ్ లో నేర్చుకున్నవి అలా అలా గుర్తున్నాయండి వంటలు టిప్స్? అప్పుడప్పుడు అంటే ఇక ఆమ్లెట్ వరకు వస్తుంది మేడం. ఆమ్లెట్ వరకు వస్తుందా? ఎమర్జెన్సీ ఫుడ్ అనమాట. మీరు వర్కింగ్? బిజినెస్ మేడం నాది. బ్యాంక్. బాయ్. ఓకే ఓకేనా. దీంట్లో కలర్ వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేనా? సో ఇంక ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవటమేనా? గ్రైండ్ చేసింది మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే ఓకే. సో అయితే అది కొంచెం చల్లారనిద్దామా? ఇప్పుడు వేడిగా ఉంది కదా గ్రైండ్ చేయడానికి. ఓకే. ఈలోగా పోపు పెట్టేసుకోవచ్చా? పోపు పెట్టుకుని రెడీగా ఉంచుకోవచ్చా లేకపోతే? పెట్టేయండి. పెట్టేయమంటున్నారు మీ ఆవిడ. పెట్టేద్దామా? ఈలోగా అది చల్లారిపో. సో పిల్లలు ఎంతమంది మీకు? పాపు బాబా. పాపు బాబా. బాబు పాప. ఏం చదువుతున్నారు? 4th class, 3rd class. 4th, 3rd. పేర్లు ఏంటండి? సాయి నితీష్, లోకశ్రీ. ఓకే. సో ఎప్పుడైనా మీకు ఏమన్నా వంటలో అలా హెల్ప్ చేస్తూ ఉంటారా? మా హస్బెండ్ మేడం చేస్తారు. తక్కువ చాలా. ఓకే, ఆయిల్ వేద్దామా? ఓకే. ఇంతకుముందు వేసిన కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ పోపుకే కాబట్టి సరిపోతుంది. ఫస్ట్ జీలకర్ర వేసుకోవచ్చు. ఓకే. అన్నీ నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి. ఓకే. కళ్యామాకు.
కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆఫ్ చేసేనా? అదే సో గ్రైండ్ చేసేసుకుందామా ఇంకా? వేసి మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న మిర్చి ఇందులో గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత వంకాయ దోసకాయ ఫ్రై చేసుకుంది మిక్సీలో వేసేసుకోవాలి. దీంట్లో కొంత చింత పులుసు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. తగినంత వేసుకోవాలి. మిక్సీ చేసుకుంటూ పెట్టు. సరిపోతుందా? సరిపోతుంది. తీసేస్తా. సో ఇప్పుడు ఇందులో వేసి కలిపేద్దామా పోపులో? కలిపేసి కొత్తిమీర వేసుకుంటే ఒక రోజు మందం అయితే బాగుంటుంది. ఒక 2 days అయితే కొత్తిమీర వేయకుండా వాడుకోవాలి. సో మనం ఇప్పుడే తినేస్తాం కాబట్టి చక్కగా వేసేయండి, నో ప్రాబ్లం. ఓకే ఓకే అండి. మరి వంకాయ దోసకాయ పచ్చడి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ వంకాయ పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో దోసకాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన పచ్చిమిరపకాయలు, దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. దీన్ని పోపు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ వంకాయ పచ్చడి రెడీ. ఓకే అండి. మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూడండి. ఓకే. వంకాయ దోసకాయ వంకాయ కొంచెం మంచి పేస్ట్గా, కొంచెం దోసకాయ ఏంటంటే కొంచెం అక్కడక్కడ కచ్చపచ్చగా ముక్కలు తగులుతూ ఉన్నాయి. అలా ఉంటేనే బాగుంటుంది. అవును, మరీ ఫైన్ గా కాకుండా కొంచెం అలా కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. పులుపు, దోసకాయ పులుపు సరిపోయింది. అంటే చింతపండు కొంచెం వేశారు కానీ దానికంటే కూడా కొంచెం ఆ దోస పులుపు కొంచెం బాగా తెలుస్తుంది. పోపు కూడా బాగా పెట్టారు, బాగుందండి. నైస్. ఓకే. సో మరి పచ్చడి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో బ్యూటీ చిట్కా. పచ్చి పాలు, శనగపిండి, తేనె ఈ మూడింటిని కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని బాడీ అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత స్నానం చేయాలి. ఇలా కనీసం వారంలో 2 సార్లు చేస్తూ ఉన్నా కూడా చర్మం మీద ఉన్నటువంటి పోర్స్ అంతా ఓపెన్ అయ్యి మృతకణాలన్నీ బయటికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే వేడి చేయడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే. మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా. మాధవి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? క్యాబేజీ బఠానీ కూర. క్యాబేజ్ బఠానీ కూర. ఓకే. మరి క్యాబేజ్ బఠానీ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, మెంతి కూర కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. ఆవాలు, ఓకే, జీలకర్ర, పచ్చిమిర్చి,
ముందు ఉడికించి పెట్టుకోవాలా అండి బఠానీ కానీ? క్యాబేజీ బఠానీ ఉడికించి పెట్టుకోవాలి. రెండు ఉడికించేసి పెట్టేస్తారు. పెట్టేయాలి. ఓకే ఓకే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవుతుంది. ఓకే ఓకే. కొంచెం మేతి కూడా యాడ్ చేస్తారా దీంట్లో? వేస్తాను. ఓ, సో మీదేంటి బ్యాంక్ జాబా? లేదు మేడం, బ్యాంగిల్ స్టోర్. బ్యాంగిల్ స్టోరా? ఓ, ఇందాక నాకు అది ఏంటంటే బ్యాంక్ అనుకున్నాను. నెక్స్ట్ మెంతి కూర. ఓకే. తర్వాత ఉల్లికాడలు మేడం. ఓ, చాలా రకాలు కలుపుతున్నారు అనమాట కాంబినేషన్స్. సో ఈ ఉల్లికాడలు అవి ఎక్కువ వాడుతూ ఉంటారా ఇంట్లో? అప్పుడప్పుడేనా వాడతాను. వాడుతూ ఉంటారు. వెరీ గుడ్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అయితే పొద్దున్నే అందరూ ఇంచుమించు ఒకటే టైంకి బయలుదేరిపోతూ ఉంటారా? షాపు ఇల్లు దగ్గర అంటే పైన మేడం. ఓకే. షాప్ పైన ఇల్లు అనమాట. ఓ, ఇంకా అంత బిజీ ఏముండదు. బిజీ ఏమి ఉండదు అనమాట. సో అందరు వెళ్ళిన తర్వాత అప్పుడు నిదానంగా మీరు కిందకి దిగుతారా? ఓ, నైస్. ఎన్నాళ్ళుగా చేస్తున్నారు ఇది? 3 years అయిపోయిందండి. 3 years అయిందా? సో ఇంట్రెస్ట్ మీకు బాగా? అవును మేడం. ఏదైనా టైం పాస్ కోసం అలా స్టార్ట్ చేశారా? బిజినెస్ ఇంట్రెస్ట్. బిజినెస్ ఇంట్రెస్ట్, ఏదో ఒకటి చేయాలనేది. ఓకే. పసుపు. సో ఏ వంటలు బాగా చేస్తారండి మాధవి గారు? అన్ని బాగానే చేస్తారా? మీకు ఏది బాగా ఇష్టం? ఫిష్. ఫిషా? నాన్ వెజ్ బాగా ఇష్టం అనమాట. ఓకే. బఠానీ ఉడికించిన బఠానీ. ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఓకే. సో ఇవి ఉడికించేసి పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫాస్ట్ తొందరగా అవుతుంది కదా. తర్వాత ఉడికించిన క్యాబేజ్. సో మీ పిల్లలు అన్నీ తింటారండి ఇట్లా క్యాబేజీ ఇలాంటివన్నీ? క్యాబేజ్ తినరు మేడం. క్యాబేజ్ తినరా? అలవాటు చేస్తున్నామండి. ఇప్పుడు అలవాటు చేస్తున్నారా? ఓకే. అదే క్యాబేజ్ ఎందుకో చాలా మందికి ఇష్టం ఉండదు, అంటే ఆ స్మెల్ వల్ల ఏంటో. కానీ మళ్ళీ ఇవే చైనీస్ నూడిల్స్ లోనో అందులో వేస్తే వాటిల్లో ఉంటే తినేస్తారు. బేసిక్గా సరిగ్గా చేస్తే ఆ క్యాబేజ్ ఇవి కూడా చాలా టేస్టీగా, చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. ఇట్లా చేసుకుని క్యాబేజ్ తినబోతూ ఆమె టేస్ట్ ఉంటుందని తినడం స్టార్ట్ చేశారా? ఓ, సో అయితే అదే మీ పిల్లలకి వచ్చినట్టుంది. కొంచెం వాళ్ళు ఇప్పుడు అలవాటు చేసుకుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఆ కూర కూడా తినటోని కాదు, టేస్టీగా వండుతుందని తింటున్నాం. ఓహో, టేస్టీగా వండుతున్నారని తినేస్తున్నారు అనమాట. అన్ని సూపర్. తర్వాత టమాటా మేడం. ఓకే. సో మీకు పెళ్లికి ముందు నుంచి వంటలన్నీ వచ్చండి, పెళ్ళి అయిన తర్వాత నేర్చుకున్నారా? ఆ పెళ్లికి ముందు ఏం రాదు మేడం, పెళ్ళైన తర్వాత మా అత్తయ్య దగ్గరనే నేర్చుకున్నాను. అవునా? ఓ, సో అలా అన్ని బాగా టేస్టీగా చేసేస్తున్నట్టున్నారుగా, అన్ని తినేస్తున్నారంట, తిననివన్నీ కూడా. సో కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుందా? బాగుంటుంది. ఇట్లా ట్రై చేసి చూడండి, క్యాబేజ్ చాలా బాగుంటుంది. నేను అన్ని తినేస్తా. తినని వాళ్ళకి చెప్తున్నారు ఆవిడ. ఇట్లా ట్రై చేసి అంటే చూడండి, క్యాబేజ్ ఖచ్చితంగా తింటారు. సాల్ట్ వేసుకున్నాం. ఓకే. సో ఇందాక జస్ట్ కొంచెము ఉల్లిపాయలకి వేసినాం. ఇది కర్రీకి సరిపోయింది కారం అండి. కొంచెం స్పైసీగా తింటారా? ఎలా? నార్మల్నా? మీ పిల్లలకు కూడా అంటే అలవాటేరా కొంచెం కారం? ఇప్పుడు హెల్త్ సర్వేలు ఏం చెప్తున్నాయంటే స్పైసీగా తింటేనే హెల్తీగా ఉంటామంట మనం. అవునా? ఇది ఇప్పుడు కొత్త సర్వేనా? నిజం ఉంది, ఇప్పుడు పేపర్లో కూడా కాదు, మొన్నటిదాకా తగ్గించమన్నారు కదా. ఇప్పుడు చూడండి, ఈ ఎండు కారం ఎక్కువ తింటే మొన్న పేపర్లో వచ్చింది. అవునా? అంటే బాగా తినకండి మామూలుగా. అది వరకేమో ఎండుకారం తగ్గించేసి పచ్చికారం తినమన్నారు, అంటే పచ్చిమిర్చి ఇట్లా కదా. అదే ఇట్లా పేపర్లో చూసి తెలుసుకున్నదే. వసుంధరలో. సో ఇప్పుడు మళ్ళీ ఎండుకారం కూడా మంచిదనే అన్నారా? మంచిదనే అన్నారా? ఓకే, తినండి అయితే. రెగ్యులర్ గా వసుంధర ఈనాడు ఫాలో. అవునా? నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను. ఓకే. సో అయితే కొంచెం అవి పాటిస్తూ ఉంటారా ఏమన్నా, లేకపోతే టేస్ట్ వైజ్ గా వెళ్ళిపోవటమేనా? కొంచెం కారం అయితే స్పైసీగానే ఇష్టం అనమాట. అవును పాపం, అప్పుడప్పుడు చప్పగా తినేవాళ్ళ వంటలు తింటే ఒక రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు మళ్ళీ అదే తినాలంటే కొంచెం బాధగా ఉంటుంది. అంటే ముందు నుంచి అందరికీ ఆల్మోస్ట్ అలా అలవాటు అయిపోయి కదా. మన నానమ్మ కాలంలో కూడా మేడం వాళ్ళు చాలా కారాలు తినేవాళ్ళు. అవును. ఇప్పుడు మనం చాలా తగ్గించినాము. నాయనమ్మ ఇప్పుడు 98 years. 98 years ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ నాన్నమ్మ ఉంది. మళ్ళీ తన హెయిర్స్ కూడా బ్లాక్ గా ఉంటాయి మేడం, మామూలుగా వైట్ అవుతున్నాయి. కానీ ఏం రాసుకుంటున్నారు అడగరా ఒకసారి మీ నాయనమ్మని? నాకు ఇప్పుడిప్పుడే తెల్ల జుట్టు వస్తున్నట్టుంది కొంచెం. సరిపోయింది. సరిపోయినట్టేనా? కట్టేద్దామా? కట్టే. సో
అయితే మీ నాయనమ్మ వంటని మీరు ఫాలో అయిపోయింది శుభ్రంగా. ఇప్పుడు మేము వండే కూరల్లో తనకు ఉప్పు కారం సరిపోదని ఉప్పు వేసుకుంటా ఉంటుంది మేడం. అవునా? సర్వింగ్ బౌల్. ఇంటి దగ్గర కానీ ఇక్కడనే బాగా చేసినట్టున్నది. అవునా? అంటే ఇక్కడ మా లైట్స్ అన్నిట్లో కొద్దిగా ఎక్కువ కలర్. మీ కిచెన్ లో కూడా ఇన్ని లైట్లు పెట్టండి, అక్కడ కూడా ఇట్లానే అనిపిస్తుంది. ఈ రోజు ఇదే కర్రీ మేడం. ఈ రోజు ఇదే కర్రీయా? శుభ్రంగా తినేద్దాం. సో రెడీయా? కొత్తిమీర వేసుకుంటాం. ఓకే. క్యాబేజ్ బఠానీ కర్రీ. ఓకే ఓకే అండి, మరి క్యాబేజ్ బఠానీ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ బఠానీ కూర తయారు చేసే విధానం. ముందుగా క్యాబేజ్ ఉడికించుంచాలి. పచ్చి బఠానీలు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర, తరిగిన ఉల్లికాడలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, క్యాబేజ్, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ బఠానీ కూర రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ బఠానీ కూర తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు మంచి గుమ్ములాడింది మరి వండేటప్పుడు. అన్ని మెంతి కూర అది ఇది వేశారు. ఓకే, బేసిక్ గా చాలా మంది అంటే చేస్తూ ఉంటారు రెగ్యులర్ కాంబినేషన్. కాకపోతే కొంచెం ఆవిడ స్పెషల్ గా మెంతి కూర, ఉల్లికాడలు కాస్త ఎక్స్ట్రాగా వాడారనమాట దాంట్లో. బాగుందండి. కొంచెం ఘాటుగా, కొంచెం స్పైసీగా. వాళ్ళ నాయనమ్మ గారిని ఆదర్శంగా తీసుకుని ఆవిడ చేశారు. కానీ బాగుంది. అంటే ఆ మేతి కాంబినేషన్, ఉల్లికాడలు ఇవన్నీ వేశారు కదా, డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది యాక్చువల్ గా. చపాతీ మీద కూడా బాగుంటుంది చపాతీకి. సో అంటే క్యాబేజ్ బఠానీ చపాతీకి కొంచెం పొరియల్ లాగా లేకుంటే ఫ్రై లాగా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో రెండు ఐటెంలు బాగున్నాయండి, ఇద్దరు బాగా చేశారు. థ్యాంక్ యూ. పచ్చడి కూడా రేపు మా వారితో చేపిస్తే ఇంటి దగ్గర. అవునా? ఈ రోజు అయిపోయింది, మళ్ళీ రేపు కూడా చేస్తారంట పచ్చడి. అంటే బాగా నచ్చేసింది, బాగా నచ్చేసింది అనమాట. ఓకే. సో ఈరోజు క్యాబేజ్ అంటే మీ వారు పచ్చడిలో కాస్త ఉప్పు తక్కువ వేశారనమాట. ఉప్పు తగ్గింది. సో ఇక్కడ ఏంటంటే అన్ని కూడా కొంచెం కరెక్ట్ కరెక్ట్ వస్తాయండి అన్ని. అంటే మీరు పాపం ఆయన వంట చేయక సంవత్సరం తర్వాత చేశారు. 43 ఏం తెలుసుకుంది. అదే పెద్ద పెద్ద ఫంక్షన్స్ అంతా జెంట్సే ఉంటారు. ఎస్. సో మాధవి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చే. థ్యాంక్ యూ. వెల్కమ్. సో రాము గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సంవత్సరం తర్వాత పచ్చడి చేసినా చాలా బాగా చేశారు. ఉప్పు కారాలు అనేవి మన చేతుల్లో కాబట్టి కలిపేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇద్దరు బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు సార్. వచ్చినందుకు మళ్ళీ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు. ఇంకా మరి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు కూడా ఇలా జంటగా వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చలికాలంలో అయితే చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. మరి వేసవి కాలంలో చర్మం జిడ్డు కారుతూ ఉంటుంది. జిడ్డు గారే చర్మం మామూలుగా అవ్వాలి, నార్మల్గా అవ్వాలి అంటే దానికి ఒక చక్కటి చిట్కా. అదేంటంటే పచ్చి పాలు బాగా ముఖానికి, మెడకి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే చర్మం జిడ్డు కావడం అనేది చాలా వరకు తగ్గుతుంది. స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, హ్యాపీగా 3 వెరైటీస్ టేస్ట్ చూసేసాము. మరి జస్ట్ మినిట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పుదీనా కారపూస అండి. పుదీనా కారపూస. సో ఇలాంటి అంటే ఈ స్నాక్స్ లో మనం చాలా రకాల ఫ్లేవర్స్ చూపించాం కదా. సో పుదీనాతో కారపూస అనమాట. అవునండి. ఓకే, మరి పుదీనా కారపూస కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా కారపూస తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 1 కప్పు, మినప్పిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు 3, పుదీనా 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కారపూస కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు, మొదలు పెడదామా పుదీనా కారపూస? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. సో దీంట్లో పుదీనా,
సో కొంచెం ఫ్లేవర్ కొరకు అల్లం, ఓకే. పచ్చిమిరపకాయలండి. ఓకే, సో పేస్ట్ ఇలా రెడీ చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి. ఓకే. సో నెక్స్ట్ ఆయిల్. సో ఆయిల్ ఇస్తారా? సో ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది, అంటే తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు. అలాగే మామూలు వంటలు చేసుకున్నప్పుడు తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. ఓకే, కొంచెం నూనె కూడా వేడి చేసుకుంటున్నాం అండి. ఓకే రాజు. కాచిన నూనె వేస్తున్నాం దీంట్లో. సో ఒక బౌల్లో బియ్య పిండి, అలాగే మినపప్పు పిండి అండి. సో ఇది కొంచెం దూరగా వేయించేసి మిక్సీ పట్టేసుకొని మనం చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో కూడా దొరుకుతుంది. సో రెండింటి కాంబినేషన్ కొంచెం బాగా వస్తుంది. ఓకే, సో రెండింటి కొంచెం బాగా కలిపేసుకొని. ఓకే. సో యూజువల్గా కారపూస అంటే మనకి శనగపిండి వాడతారు కదా రాజు గారు. సో నేను ఈ రెండింటి కాంబినేషన్, ఇది కొంచెం పుదీనా కాబట్టి కాస్త కొంచెం పిండి మారిస్తే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. వాము. ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఉంటే బాగుంటుంది. సరిపడా ఉప్పు, సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ అండి. ఓకే. సో ఫస్ట్ అదంతా కలిపేసి చూసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకు బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కొంచెం మనకి అలా పేస్ట్లా చేసి డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నా కూడా వాటి టేస్ట్ మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఎస్, చాలా బాగా పట్టేస్తుంది. అవును. ఆయిల్ అండి. ఓకే. ఓకే, సో దీంట్లో సరిపడా నీళ్ళు వేసేసుకొని మనం ముద్దలా చేసేసుకోవాలి. సో బియ్య పిండి మినపిండి ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది దీంట్లో. సో మనకి శనగపిండి లాగానే వచ్చేస్తుంది రాజు గారు ఒత్తుకునేటప్పుడు. కొంచెం టైట్గా ఉంటుంది. టైట్ ఉంటుందా? కొంచెం టైట్గా ఉంటుంది, మినపిండి ఉంది కదా. సో ఉండలు లేకుండా కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో మీరు మిక్స్ చేసేస్తుంటారా రాజు గారు? మేము చిట్కా చూస్తాము. ఓకే. ఓకే అండి, ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అరటిపండు గుజ్జులాగా చేసుకుని ఇందులో బాదం ఆయిల్ కూడా కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని తలకి, మాడుకి, జుట్టుకి అంతా బాగా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసుకొని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా హెల్దీగా, షైనీగా తయారవుతుంది. హెయిర్ ఫాలింగ్ అనే ప్రాబ్లమే ఉండదు. సో రాజు గారు పిండి రెడీ అండ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే అండి, సో అది ఇటువైపు మార్చేసుకుందాం అండి. ఓకే. ఓకే, కొంచెం లావాడ తీసుకుంటున్నాను. ఓ, దీనికి ఏంటంటే కొంచెం ఆయిల్ మనకు మీడియంగా ఉంటే బాగుంటుంది. సో కొంచెం స్లోగా అవుతేనే ఆ తర్వాత కొంచెం మనం లైట్గా ఫ్లేమ్ పెంచుకోవచ్చు. ఓకే. ఓకే. సో స్టార్టింగ్లో కొంచెం మీడియంగా ఉంటేనే బాగుంటుంది. పుదీనా స్మెల్ బాగా వస్తుంది కదా వేగుతుంటే. ఎస్, ఇందాక అనుకున్నాం కదా కొంచెం పుదీనా కానీ కొత్తిమీర వేయించేటప్పుడు వేయించినప్పుడు మనకు ఆ స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. కారపూస రెడీ. నైస్.
కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? సో పంకిన్తో చిన్న సైజ్ పంకిన్ తీసుకొని దీన్ని జిగ్జాగ్ మనం ఫ్లవర్ షేప్లో కట్ చేస్తాం. ఒక స్టార్ షేప్లో కట్ చేస్తే మనకి ఈజీగా ఫ్లవర్ వస్తుంది. ఓకే, కానీ కొంచెం గట్టిగా ఉంటుందేమో కదా? గట్టిగా ఉంటుంది. స్కిన్ తో ఉంది కదా, ఇంకొంచెం హార్డ్ గా ఉంటుంది. బేసిక్ గా మనకి పంకిన్ కొంచెం హార్డ్. అవును. బట్ కార్వింగ్ సైడ్ చేసుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే పంకిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అదేంటంటే ఎక్కువసేపు మనకు ఫ్రెష్ గా ఉంటుంది, డ్రై అది ఎండిపోకుండా చాలాసేపు ఆ లుక్ డిస్ప్లేలో లుక్ బాగుంటుంది. ఓకే. సూపర్. కావాలితే ఇక్కడ ఇంకొంచెం ఇలా ఫ్లవర్ షేప్ అనేది బాగా వస్తుంది పెటల్స్ కి. సో దీంట్లో కావాల్సిన ఏమైనా మనం డిస్ప్లే కూడా పెట్టేసుకోవచ్చు. లోపల మనం సీడ్ మొత్తం రిమూవ్ చేసేసి ట్యాప్ కింద కడిగేస్తే మనకు కొంచెం జిగురు ఉంటుంది దీనికి. సో అది వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత దీంట్లో మనకు కావాల్సిన సలాడ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. డిఫరెంట్ గా. సో మరి కార్వింగ్ రెడీ అయిపోయింది అండ్ అలాగే పుదీనా కారపూస కూడా రెడీ కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా కారపూస తయారు చేసే విధానం. ముందుగా పుదీనా, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, మినప్పిండి, వాము, ఉప్పు, పుదీనా పేస్ట్, కాచిన నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో కారపూసలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా కారపూస రెడీ. పుదీనా కారపూస తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు. బాగుంది. అంటే ఆ పిండి కొంచెం మనం డిఫరెంట్ గా తీసుకున్నాం కదా యాక్చువల్గా. బియ్యం పిండి ఇంకా మినప్పిండి, దానికి తోడు పుదీనా పేస్ట్. సో ఈ వీటన్నిటి కాంబినేషన్ కొంచెం బాగా డిఫరెంట్ టేస్ట్ లో వచ్చింది, కొంచెం కొత్తగా ఉంది. యా, సో అంటే ఆ క్రిస్పీనెస్ చాలా బాగుంది. అంటే యూజువల్ గా మనకి శనగపిండితో చేసుకుంటే అంత కరకరలాడుతూ ఉండవు, అంటే క్రిస్పీగా ఉంటుంది కానీ అది కొంచెం ముద్దగా అనిపిస్తూ ఉంటుంది. అదే ఒక టైప్, అంటే అలా ఉంటుంది. రెగ్యులర్ గా మనం తీసుకుంటాం కదా. సో ఇలా మనం కొంచెం వేయించేసి, అది కూడా మినపప్పు కొంచెం వేయించుకున్నాం కదా. సో ఇది కొంచెం కరకరలాడుతూ వచ్చింది. అలాగే బియ్య పిండి కూడా వాడుతున్నాం, బాగా ఉంటుంది. సో టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా కారపూస, మీరు కూడా ట్రై చేయండి పుదీనా ఫ్లేవర్ లో. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చలికాలం అయితే ఓ మోస్తరుగా పర్వాలేదు, కానీ ఎండాకాలంలో మాత్రం పెరుగు కాసేపు అలా బయట ఉంచిగానే పులిసిపోతూ ఉంటుంది. మరి పెరుగు పులిసిపోకుండా ఉండాలి, చాలాసేపు తాజాగా ఉండాలి అంటే అందులో కొద్దిగా కొబ్బరి ముక్క వేసి ఉంచండి. పెరుగు కొద్దిసేపు వరకు తాజాగా ఉంటుంది, పులిసిపోదు. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఆలు కొబ్బరి మసాలా కాస్త హై క్యాలరీ అని చెప్పాలి. ఇప్పుడు క్యాలరీస్ ఎలా మనం పెంచిన వాళ్ళం అవుతూ ఉంటామంటే 100 గ్రామ్స్ బంగాళదుంపల్లో 70 క్యాలరీలు, ఎండు కొబ్బరిలో 100 గ్రామ్స్లో మనకు 450. రెండు కూడా మంచిది. ఆలు కూడా బంగాళదుంపలు కూడా చాలా మంచివి. ఎండు కొబ్బరి ముఖ్యంగా మనం సన్ డ్రై చేస్తాం కాబట్టి ఇంకా మంచిది. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వీటి రెండు కాంబినేషన్ అనేది మనకు కొంచెం హై క్యాలరీగా ఉంటుంది. బట్ వన్ మోర్ థింగ్, ఇటువంటి కాంబినేషన్ తీసుకున్నప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకునేది కూడా తెలుసుకోవాలి. అంటే క్వాంటిటీ పరంగా ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇటువంటి కర్రీస్ తక్కువ తీసుకోవాలి. తర్వాత మనకు కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో రైస్ కానీ లేకపోతే చపాతీ కానీ లేకపోతే కొర్రెలు కానీ అవి కూడా మనం లిమిటెడ్గా తీసుకుంటే ఈ ఎంటైర్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ బంగాళదుంపలకి కొబ్బరికి ఎందుకు ఇలా చెప్తున్నానంటే 100% అవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి. బట్ ఈవెన్ దెన్ ఈ క్యాలరీ అమౌంట్ అనేది మనం మైండ్లో ఉంచుకోవాలి. తర్వాత దోసకాయ వంకాయ పచ్చడిలోని పోషక విలువలు చాలా చాలా బాగున్నాయండి. వంకాయలు, దోసకాయ, చింతపండు, తర్వాత వెల్లుల్లి, ఎక్కడా కూడా మనకు క్యాలరీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే వెజిటబుల్ కానీ ఏది కూడా మనకు లేదు. వంకాయలు, దోసకాయలు బోత్ ఆర్ వెరీ లో. దోసకాయ అయితే డయాబెటిక్స్కి చాలా మంచిది. వంకాయ
పర్ఫెక్ట్లీ లో క్యాలరీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ కానీ, డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఇటువంటి పచ్చళ్ళు తీసుకుంటే మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి క్యాలరీ పరంగా కానీ ఇక వేరే సమస్యలు కూడా ఉండవు కాబట్టి అవి షుగర్ లెవెల్స్ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచకుండా చూసుకుంటాయి. సో చాలా చాలా బాగుందండి. ఇదే విధంగా క్యాబేజ్ బఠానీ కూర కూడా ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. అది కూడా ట్రైగ్లిసరైడ్స్. ఇప్పుడు క్యాబేజ్ కానీ, పచ్చి బఠానీలు కానీ, స్ప్రింగ్ ఆనియన్స్ కానీ, మెంతికూర కానీ, టొమాటో కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే బేసిక్గా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. సో ఈ రకమైన ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకు 100% మనకు ట్రైగ్లిసరైడ్స్ అనే రకమైన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఈ ట్రైగ్లిసరైడ్స్ జనరల్గా 200 లోపు ఉండాలండి. అది కనుక 300, 400 అలా పెరుగుతూ వస్తే మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా, అంటే డయాబెటీస్ సమస్య కూడా ఫ్యూచర్లో రావచ్చు. కాబట్టి ఈ ట్రైగ్లిసరైడ్స్ అనేది మనం కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేసుకోవాలి. క్యాబేజ్ అనేది ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్. మనకి ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత లాస్ట్లో పుదీనా కారపూస. ఇది కూడా డెఫినెట్లీ ఇట్స్ రిచ్ ఇన్ క్యాలరీస్ అండి, బట్ అ వెరీ గుడ్ స్నాక్ ఐటమ్. ఎందుకంటే చెప్తాను, పుదీనా కానీ ఆకుకూర, ఎందుకంటే పుదీనా ఇస్ మంచి చక్కటి గ్రీన్ లీఫీ వెజిటబుల్. తర్వాత మినప్పిండి అండ్ బియ్యపిండి రెండు కూడా కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన ఒక ప్రపోర్షన్లో ఉన్న కాంబినేషన్ అనమాట. కాస్త అల్లం కూడా జీర్ణానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడున్న స్నాక్స్లో, ప్యాకేజ్డ్ ఫుడ్స్లో మనకి ఇటువంటి అబ్జర్వేషన్స్ ఎక్కడున్నాయండి? అల్లం ఉండవు, ఏం ఉండవు. అవి మళ్ళీ గ్యాషియస్గా తయారయ్యి పొట్టలో గ్యాస్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇటువంటి డయట్ అనేది మనం ఫాలో అయ్యామనుకోండి, ఈవెన్ వెన్ యూ టేక్ ఆయిలీ ఫుడ్, పుదీనా కారపూస అనేది ఆయిలీ ఫుడ్, ఆ టైంలో కూడా మనం ఇలా అల్లము, ఈ కాంబినేషన్లో మినప్పిండి అండ్ బియ్యపిండి, ఆ పర్ఫెక్ట్ అమైనో యాసిడ్ రేషియో ఇలా తీసుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా హానికరం అయితే కాదు, బట్ క్యాలరీస్ మైండ్లో ఉంచుకుంటూ బ్యాలెన్స్ చేసుకుని తెలుసుకోవాలి. సో క్యాబేజ్ బఠానీ కూర చాలా సూపర్బ్. దోసకాయ వంకాయ పచ్చడి కూడా సూపర్బ్. ఇవి రెండు 100% డైలీ డైట్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఆలు కొబ్బరి మసాలా కూడా బాగుందండి. క్యాలరీస్ చక్కగా దాన్ని మెయింటైన్ చేసుకుంటే మరింత, అంటే వీ కెన్ బీ వెరీ హ్యాపీ. నిర్భయంగా మనం ఈ రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసుకోవచ్చు. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిని. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.